మన ఇంకొల్లుకు చెందిన చాందని పాప 4 రోజుల పాప చావు బతుకుల మధ్య పోరాటమే చేస్తుందండి. నెల 19వ తారీఖున బిడ్డ కదలటం లేదనే భయంతో ఇంకొల్లులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్తే బేబీ హార్ట్ బీట్ అసలు లేదు, చాలా తక్కువగా కొట్టుకుంటుంది, ఎమర్జెన్సీగా మీరు పెద్ద హాస్పిటల్ కి అయితే వెళ్ళండి అని చెప్పారు. ఆ సమయంలో ఎమర్జెన్సీగా చిలుకలూరుపేట హాస్పిటల్ లో డెలివరీ చేయగా బేబీ హార్ట్ బీట్ చాలా తక్కువగా ఉంది, పుట్టగానే ఎడవలేదు అండ్ ఫిట్స్ కూడా వచ్చినాయంట. బేబీ హార్ట్ లో హోల్ కూడా ఉందని డాక్టర్ గారు డిక్లైన్ చేశారు. ఆ పాప ప్రెసెంట్ గుంటూరులోని హాస్పిటల్లో అయితే ఉందండి. పాపని వెంటిలేషన్ మీద పెట్టారు. దీని గురించి మనం ఆల్రెడీ నిన్ననే చెప్పేశాము. దానికి సంబంధించి మనందరం చాలా ట్రై చేస్తూ ఇన్స్టాగ్రామ్ త్రూ, ఫేస్బుక్ త్రూ అండ్ వాట్సాప్ త్రూ, తెలిసిన వాళ్ళ త్రూ, అందరి త్రూ మనం మనీ అయితే కలెక్ట్ చేసాము. ఇప్పటి వరకు పాప కోసం 50,000 రూపాయలు అయితే మనకి ఫండ్స్ రూపంలో వచ్చినాయండి. అంతేకాకుండా మన ఇంకొల్లు ఏలూరు సాంబశివరావు గారు అయితే 50,000 రూపాయలు పార్టీ నాయకుల సహాయ సహకారాలతో అందించడం జరిగిందండి. చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ వార్త. ఇక నుంచి బేబీకి దగ్గరగా 7 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్ గారు చెప్పారు. సో ఈ పాప కోసం మనందరం తలా ఒక చేసుకొని పాప ప్రాణాలని కాపాడుకుందాం. మీరు చేసే ఈ చిన్న సహాయం చిన్ని పాప ప్రాణాలు కాపాడటానికి ఎంతో సహాయం చేస్తుంది. పాప ప్రెసెంట్ గుంటూరులోని కోటయ్య పిల్లల హాస్పిటల్లో అయితే ఉందండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్రాణాలు కాపాడటానికి ఎంతో కొంత మీరు కూడా సహాయం చేసిన వారు అవుతారండి. ఖచ్చితంగా ఈ రీల్ ని షేర్ చేయండి.